రిలీజ్ డేట్స్ ఎంత కీలకమనేది స్టార్ హీరోలకు బాగా తెలుసు. అయినా సరే కొన్నిసార్లు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు రిజల్ట్ వేరేలా ఉంటుంది. రీసెంట్గా మాస్ మహారాజ్ అలాగే కాంప్రమైజ్ అయ్యాడు. దాంతో ఈగల్కు రావాల్సిన వసూళ్లు కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈగల్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాస్ రాజాను బిగ్ స్క్రీన్ పై ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్ చేశాయి. అంతా బాగానే ఉన్నా ఇదే సినిమా కనుక ముందుగా అనుకున్నట్లు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయి ఉంటే వసూళ్ల సంఖ్య ఇంకా పెరిగి బ్లాక్ బస్టర్ అయ్యేది అంటున్నారు మాస్ రాజా ఫ్యాన్స్. నిజానికి సంక్రాంతికి ఈగల్ రిలీజ్ కావాల్సింది. కానీ పొంగల్కు చాలా సినిమాలు క్యూ కట్టడంతో థియేటర్స్ సమస్య వస్తుందని ఈగల్ను ఫిబ్రవరి 9కి పోస్ట్ పోన్ చేశారు తెలుగు నిర్మాతలు. ఫిబ్రవరి 9న సోలోగా రిలీజ్ అయిన ఈగల్కు మంచి రివ్యూస్ వచ్చాయి. వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. కాకపోతే సంక్రాంతి సీజన్ అయితే ఈగల్కు ఇంకాస్త కలిసొచ్చేది అనేది ట్రేడ్ వర్గాలు కూడా చెప్పుకొస్తున్నాయి. ధమాకా తరువాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు రవితేజ. రావణాసుర డిసప్పాయింట్ చేసింది. టైగర్ నాగేశ్వరరావు యావరేజ్ గా నిలిచింది. ఈగల్కు ఇంకా వసూళ్లు వస్తున్నాయి. ఈ లెక్కలో నెక్స్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్తో మాస్ రాజా మరోసారి ధమాకా రేంజ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.